కూటమి ప్రభుత్వ పాలనలో ఉల్లి రైతులకు ఆదిలోనే కష్టాలు మొదలయ్యాయి. వర్షాభావ పరిస్థితులకు తోడు అధిక వర్షాలు తీవ్రంగా దెబ్బతీయడంతో పాటు ధర లేక కర్షకులు విలవిల్లాడుతున్నారు. అయినా కూటమి సర్కార్ పట్టించుకోవట్లేదు. క్వింటా కనీసం 400 నుంచి 500కు మించి పలకకపోవడంతో ఏం చేయాలో పాలుపోక పంటను కోయకుండానే గొర్రెలకు మేతగా వదిలేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉల్లి సాధారణ విస్తీర్ణం 1,00,000 ఎకరాలు. అత్యధికంగా కర్నూలు, వైఎస్ఆర్, అనంతపురం, విజయనగరం జిల్లాలో సాగవుతూ ఉండగా కర్నూలు జిల్లా ఉల్లికి జాతీయ స్థాయిలో మంచి డిమాండ్ ఉంది. కర్నూలు తర్వాత మైదుకూరులో సాగయ్యే కేపీ ఉల్లికి గిరాకీ ఎక్కువ. 3 నెలల్లో చేతికొచ్చే పంటకు ఎకరాకు 80,000 నుంచి ₹1,00,000 వరకు పెట్టుబడి అవుతుంది. ఖరీఫ్ 8 నుంచి 10 టన్నులు, రబీలో 10 నుంచి 20 టన్నుల వరకు దిగుబడులు వస్తాయి. కనీసం 3 నుంచి 6 నెలలు నిల్వ చేసే అవకాశం ఉన్నప్పటికీ నిల్వ చేసుకునే సదుపాయాలు లేక పంట చేతికి రాగానే రైతులు అయిన కాడికి అమ్ముకోవాల్సి వస్తుంది. ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో మే నెలలో వేసిన పంట చేతికొచ్చే సమయంలో అధిక వర్షాలు తీవ్రంగా దెబ్బతీశాయి. గడ్డకుళ్ళు తెగులు సోకడంతో దిగుబడులు పడిపోయాయి. దీంతో ఎకరాకు 50 నుంచి 70 క్వింటాల దిగుబడి రావడం గగనంగా మారింది. దీనికి తోడు పంట నాణ్యత కూడా దెబ్బతింది. కోతకొచ్చిన పంట కర్నూలులోని ప్రధాన ఉల్లి మార్కెట్కు రావడం మొదలైంది. మార్కెట్కు వస్తున్న ఉల్లిని తేమ ఎక్కువగా ఉందని, నాణ్యత లేదనే సాకులతో కొనేందుకు వ్యాపారులు ముందుకు రావట్లేదు. దీంతో రైతులు గగ్గోలు పెడుతున్నారు. కర్నూలు మార్కెట్కు సోమవారం 12,903 క్వింటాల పంట రాగా మంగళవారం 8,391 క్వింటాల ఉల్లి వచ్చింది. సోమవారం 5,000 క్వింటాలు కొనుగోలు చేయగా మంగళవారం కేవలం 1,500 క్వింటాలు మాత్రమే వ్యాపారులు కొన్నారు. కొనుగోలు చేసిన ఉల్లిలో సైతం 90% పైగా క్వింటా 400 నుంచి 500 రూపాయలకు మించి ధర లభించలేదు. సీజన్ ఆరంభంలోనే పరిస్థితి ఇలా ఉంటే పంట పూర్తిగా మార్కెట్కు వచ్చే సెప్టెంబర్లో పరిస్థితి మరింత దిగజారిపోతుందేమోననే ఆందోళన రైతుల్లో వ్యక్తమవుతుంది. అధిక వర్షాలతో నాణ్యత దెబ్బతినడంతో పాటు మహారాష్ట్రలో పండిన పంట పెద్ద ఎత్తున ఉల్లి మార్కెట్కు రావడంతో పాటు కోల్కతాతో పాటు బంగ్లాదేశ్కు ఎగుమతులు లేకపోవడం వల్లే ఈ పరిస్థితి నెలకొనుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్థానికంగా పండిన పంట దండిగా ఉండగా మహారాష్ట్ర ఉల్లి దిగుమతికి అధికారులు అనుమతి ఇవ్వడం వల్ల ఇక్కడ రైతులు దెబ్బతింటున్నారనే ఆవేదన వ్యక్తమవుతుంది. ప్రతికూల పరిస్థితులను చక్కదిద్ది ఉల్లికి మద్దతు ధర కల్పించి రైతులను ఆదుకోవాల్సిన కూటమి ప్రభుత్వం అసలే పట్టించుకోవట్లేదు.